రెసిపీతో వచ్చేసాను మీ ముందుకి. బీరకాయ కూర పొడి చేస్తున్నాను. కావాల్సింది 1/2 కిలో బీరకాయ కూర పొడి. ఈ కూర పొడి రెసిపీ ఆల్రెడీ నేను యూట్యూబ్లో చెప్పాను, చూడండి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా కొంచెం తీసుకున్నాను, ఎందుకంటే కూర పొడిలో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి కొంచెం ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ పాన్ రెడీగా పెట్టుకున్నాను వేడిగా. అదేంటి క్యాస్ట్ ఐరన్ కాబట్టి ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నూనె ఆల్రెడీ వేడెక్కింది. ఇందులో ఇప్పుడు పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం. పసుపు ఉప్పు వేసేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకున్నాము. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒకసారి తీసి కలుపుకుందాం. తీసి ఇంకొక 2 మినిట్స్ ఉంచి కూర పొడి వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. సో బీరకాయ ఉడికిపోయింది. ఇప్పుడు కూర పొడి, కారం. అంటే కారం ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే నాకు కొంచెం స్పైసీగా కావాలని చెప్పి కారం యాడ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే కారం అవసరం లేదు. సో కూర పొడి వేసాం కదండి, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఎందుకంటే కూర పొడి దీనికి ముక్కలకు పట్టడానికి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. సో అయిపోయిందండి, కట్టేసుకోవచ్చు ఇంకా కూరని. అంటే మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. సో మన కూర రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ కూరని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే బీరకాయలో ఇదో రకం, ఇట్లా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.
ఎలా ఉంది అని చెప్పి. సో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.